హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. ఇలా చేసిన ఈ కర్రీ అయితే చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరెంతో టేస్టీగా ఉండే బెండకాయ టమాటా కర్రీని ఇప్పుడు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. బెండకాయ టమాటా కర్రీ కోసం నేనైతే ఇక్కడ ఒక పావు కిలో వరకు బెండకాయలను తీసుకున్నానండి. అంటే ఒక 250 గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దీనిలోకి ఒక 200 గ్రామ్స్ వరకు టమాటాలు కూడా తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసిన బెండకాయలను అన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఇలా శుభ్రంగా చేతితో కడుక్కొని ప్లేట్లో వేసుకోవాలండి. ఒక్కొక్క బెండకాయను ఇలా వాటర్లో నుంచి తీసి కట్ చేయకుండా అన్ని బెండకాయలను కూడా కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడు బెండకాయల పైన ఉన్న తడి అనేది కొద్దిగా ఆరిపోతుందండి. అప్పుడే మనకి కర్రీ అనేది జిగురుగా ఉండదు. ఈ బెండకాయ టమాటా కర్రీకి బెండకాయలు లేతవిగా ఉండాలండి. ఇలా కొనలను విరిచి చూస్తే తొందరగా విరిగిపోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బెండకాయలన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్టు బెండకాయలన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4-5 వరకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ పోపును మొత్తం ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన అల్లం పసుపు మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి బెండకాయలన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బెండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొద్దిగా టమాటాలు మగ్గాలండి. కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా ధనియాల పొడి వేస్తే ఈ బెండకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కారం, ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు పూర్తిగా ఉడికే వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి. టమాటాలు పూర్తిగా ఉడికి ఇలా కూర మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బెండకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసిన ఈ కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.